దేని కొరకు టు లీడ్ ఇండియా దేని కొరకు ఇండియాను ముందుకు తీసుకెళ్ళడానికి ఎందుకు టు లీడ్ ది వరల్డ్ బై 2020 నాటికి ప్రపంచ అగ్రగామి భారతంగా నిర్మాణం చేయడానికి లీడ్ ఇండియా 2020 అని ఇది రెండవ జాతీయ ఉద్యమం ఏంటిది లీడ్ ఇండియా 2020 ఏంటది ఇది కరెక్ట్ గా మళ్ళీ రేపు కలాం గారు అడిగితే ఈ మాత్రం చెప్తారా మళ్ళీ నేను చెప్పినట్టుగా మళ్ళీ మీరు ఇంకేదో చెప్తున్నారు కాదు లీడ్ ఇండియా 2020 ఏంటది రెండవ జాతీయ ఉద్యమం దీని ఫుల్ ఫామ్ ఏంటి to lead India, to lead the world by 2020. Okay. ఎట్లా లీడ్ చేస్తాము దీని మూల సూత్రం ఏమిటి మంచి పిల్లలు ఉన్నారు ఆపడో తెలుగులో ఏమంటాము వెరీ గుడ్ ఓకే మీ అభివృద్ధి అవ్వాలంటే మనిషికి ఏముండాలి ఎంతమంది ఇప్పుడు ఇక్కడ లక్ష్యం పెట్టుకున్నారు వెరీ గుడ్ ఈ ట్రైనింగ్ కాకమునుపు ఎంతమంది లక్ష్యం పెట్టుకుని ఉన్నారు ఈ ట్రైనింగ్ కాకమునుపు ఓకే రైట్ సరే మరి మామూలు లక్ష్యమా గొప్ప లక్ష్యమా ఎంత గొప్ప లక్ష్యము ఓకే నీవేమవుతావమ్మా నీ లక్ష్యం ఏమి అది మిగతా వాళ్ళందరూ విన్నారా మీరు ఏమేమి అనుకున్నా డాక్టర్ కావచ్చు యాక్టర్ కావచ్చు టీచర్ కావచ్చు జడ్జి కావచ్చు ఏదైనా కావచ్చు కానీ ప్రపంచంలో గుర్తు పెట్టుకునే డాక్టర్ యాక్టర్ అన్ని అది చెప్తారా అందరూ
ఆవలించే అమ్మాయి నిద్ర వస్తుందా? ఇంకా ఇంకా కంప్యూటర్ ఇంజనీరా? ట్రైన్ అప్ చేసి మీటింగ్ సౌమ్యను ప్రపంచమంతా గుర్తుంచుకునే కంప్యూటర్ ఇంజనీర్ అవుతారు అని చెప్పాలి. అందరికి అర్థమైందా? అందరు చెప్తారా? వెరీ గుడ్. మరి అది అవ్వడానికి నీ లోపల ఏం శక్తి ఉంది? ఇంకా చెప్పండి. మాట్లాడచ్చా? లేదు కదా? మీలో దాగిన శక్తుల గురించి ఎవరు చెప్తారు? మీలో అనంతమైన శక్తులు దాగున్నాయని స్వామి వివేకానంద గారు చెప్తున్నారు. ఏంటి ఆ శక్తులు మీలో దాగిన? ఏంటి? చెప్పండి. ఆలోచించే శక్తి, సృజనాత్మక శక్తి, వెరీ గుడ్. ఇంకా చెప్పండి. జ్ఞాపక శక్తి మేధలోనే ఉన్నాయి. ఓకే రైట్. ఇంకా చెప్పండి బాబు. నేను చెప్తున్నా మీకు అర్థమవుతుందా? అంటే ఏంటి? అర్థం చేసుకునే శక్తి ఉంది. అవునా? పవర్ ఆఫ్ అండర్స్టాండింగ్ చెప్పండి. అండర్స్టాండింగ్. ఈ ప్రపంచంలో ఎవరైనా కూడా గొప్పవాళ్ళు అవ్వాలి అంటే గొప్ప ఆలోచన శక్తి, గొప్ప మేధాశక్తిని ఎవరు ఎంత పెంచుకుంటారో, ఎంత గొప్ప పనులు చేస్తారో ఆ మేధాశక్తితో, ఆలోచన శక్తితో వాళ్ళు ప్రపంచం గుర్తుంచుకునే ఒక గొప్ప వాళ్ళు కాగలుగుతారు. ఈ ప్రపంచంలో భగవంతుడు అందరికీ సమానమైనటువంటి మేధాశక్తి ఇచ్చాడు. కలాం గారికి ఎంత ఇచ్చాడో, ఐన్స్టీన్కి ఎంత ఇచ్చాడో, ఈ లైట్ కనిపెట్టిన థామస్ అల్వా ఎడిసన్కి ఎంత ఇచ్చాడో అందరికీ అంతే ఇచ్చాడు. కానీ ఇచ్చినటువంటి శక్తిని మనం తెలుసుకోం. భూమి ఉంది, భూమిని తవ్వుతే ఏమొస్తుంది? నీళ్ళు వస్తాయి, అనేక అన్నీ ఉన్నాయి. దీనిలో కూడా ప్రతి ఒక్కరిలో గొప్ప మేధాశక్తి ఉంది, గొప్ప ఆలోచన శక్తి ఉంది, గొప్ప అవగాహన శక్తి ఉంది, గొప్ప సృజన శక్తి ఉంది. గ్రామస్తులే కావచ్చు, మీరు పేదవారే కావచ్చు, కానీ డబ్బుల విషయంలో పేదవాళ్ళని కావచ్చు, కానీ పేదవాళ్ళు ఉన్నారు ఎవరైనా? కాబట్టి ఏం చేయాలి? ఆలోచన శక్తిని పెంచాలి, మేధాశక్తిని పెంచాలి. అనేకమంతా మీ లోపలనే ఉంది, సర్వశక్తులు మీలో కలవు, సంశయించక ముందు నడువు అంటున్నాడు స్వామి వివేకానందుల వారు. ఓకేనా? సో నేను ఏదో బాలికని నేను ఒక ఐఏఎస్ ఎట్లా అవుతా, ఒక ప్రపంచం ముందు పెట్టుకునే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎట్లాగవుతా, డాక్టర్ ఎట్లాగవుతా, లేదా మంచి గాయకుని ఎలాగవుతా, లేదా మంచి డాన్సర్ని ఎలాగవుతా అని మీరు సంశయించకూడదు. Where there is a will, there is a way. మనసు ఎక్కడ ఉంటుందో మార్గం ఎక్కడ ఉంటుంది మీకు బాగా తెలుసు. అయితే మీరు బాగా కృషి చేయాలి. మీ మీద మీకు నమ్మకం ఉంచాలా, దేవుడి మీద నమ్మకం ఉంచాలా.
మీరు నేను ఏదనుకుంటే అది చేయగలను అనేటువంటి ఒక విశ్వాసాన్ని మీరు పెంచుకోవాలి. ఓకే, ఆ విధంగా మీరందరూ కూడా గొప్పవాళ్ళు కావచ్చు. ఇదే బాలమందిరానికి మేము 1985, 86, 87 3 సంవత్సరాలు వచ్చాము. ఇక్కడ 3 సంవత్సరాలు ఇంకా ఇలాగే అప్పుడున్న బాలమందిరం పిల్లలందరికీ కూడా అప్పుడు వారం రోజులు ట్రైనింగ్ ఇచ్చాము. అప్పుడున్న పిల్లలు ఇప్పుడు వాళ్ళంతా ఈ దేవస్థానంలో కూడా వాళ్ళు పెద్ద ఉద్యోగాలలో ఉన్నారు. ఇక్కడ చదివిన పిల్లలే అమెరికాలో కూడా ఉన్నారు. మమ్మల్ని ఇప్పటికీ కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. అట్లాగా మీరందరూ కూడా ఇక్కడ దేవుడు ఇచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకొని మీకు ఏది తక్కువ లేదు. మనకు 7 గంటల వెంకటేశ్వర స్వామి, ఆపదమోక్ష స్వామి, ఆయన దయ ఉంది, అన్నిటికంటే గొప్పది. ప్రపంచమంతా ఆయన దగ్గరికి వస్తుంటుంది. మీరు ఆయన దగ్గర ఉన్నారు కాబట్టి మీరు ఆయన మీద విశ్వాసం ఉంచండి. మీ మీద మీకు విశ్వాసం ఉంచుకోండి. నేను ఏదంటే అది చేయగలుగుతాను అనేటువంటి ఒక విశ్వాసాన్ని పెంచుకోండి. సంతోష్ అనే ఒక అబ్బాయి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఇదే బాలమందిరం పిల్లవాడు. అప్పుడు 1986లో ఆ పిల్లవాడు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ నుండి రన్నింగ్ రేస్లో స్టేట్లో ఫస్ట్ వచ్చాడు. ఈ బాలమందిరం అబ్బాయి హరిబాబు అని ఉండేవాడు. ఆ పిల్లవాడు ఇక్కడే పనిచేస్తున్నాడు. సంతానం, కరెక్ట్, సంతానం. అమ్మగారికి తెలుసు. అవును, నేను చెప్పింది కరెక్ట్ అమ్మా. వినాలి.